గీది నా వాక్యము 21వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట 45వ కీర్తన 1వ వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. వాళ్ళకి ఒక దివ్యమైన సంగతి దేవుడు బయలుపరిచాడు. ఎప్పుడు కూడా దేవుడు సంగతులను బయలుపరిచేటప్పుడు అది ఎలా ఉంటుందంటే ఏకాంత ప్రార్థన, దేవునితో మమేకమైపోయి ఈ లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు, లేదు అంటే కళలో, లేదంటే ఆరాధనలో ఒక దివ్యమైన సంగతి బయలుపరుస్తుంది. ఎప్పుడైతే దివ్యమైన సంగతి మనకు అందుతుందో అది క్షేమము కలిగించేదిగా ఉంటుంది, అది ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది. అందుకట వీళ్ళు ఏం చేస్తున్నారట, హృదయము బహుగా ఉప్పొంగుతుందట. అంటే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి హృదయంలో సంతోషము. అప్పుడు అనుకుంటున్నాడు అతను, రాజును గూర్చి నేను గానము నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాను కలము వలెనున్నది. రాజు అంటే ఆ కాలంలో ఉన్న దావీదు మహారాజు గారు కాదు, కానీ రాజు అంటే మన యేసయ్య మాత్రమే. మన యేసయ్య మాత్రమే మన జీవితంలో కార్యములు చేయగలరు. నీకు సంతోషం వస్తే దేవుని గురించే త్వరగా రాయు కలము వలె అంటే అంత స్పీడ్గా రాశారు. ఎందుకంటే అంత గొప్ప సంగతి మన జీవితాల్లో ఉంది. అలాగే మన జీవితాల్లో ఆశ్చర్య అద్భుత కార్యము అది జరిగినప్పుడు దేవుని దగ్గర మనము మన బ్రతుకులను ఆయనకి అప్పగించుకొని, ఆయనకి లోపరుచుకొని, ఆయనతో సహవాసం చేసి, ఆయనతో బ్రతికి మన జీవితాలను విస్తారమైన దీవెనలుగా మార్చుకోవాలి. ఒక దివ్యమైన సంగతి ప్రభువారు మీతో కూడా మాట్లాడను కాక, మీతో చక్కటి సంగతులను మాట్లాడినప్పుడు మీ హృదయాలు కూడా బహుగా ఉప్పొంగును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.